హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దివ్య. ఈరోజు పిల్లలకి పాలకూరతో దాల్ రైస్ గురించి చెప్పబోతున్నాను. పాలకూర ఇదొక సూపర్ ఫుడ్ అండ్ ఇందులో టన్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. రిచ్ అమౌంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం, ఇంకా బేబీ స్కిన్, హెయిర్ అండ్ బోన్ హెల్త్కి యూజ్ అయ్యే విటమిన్ కే, మెగ్నీషియం ఉంటుంది. సో మీరు డిలే చేయకుండా ఈ ఎసెన్షియల్ హెల్త్ ఫుడ్ని మీ బేబీ డైట్లోకి ఇంక్లూడ్ చేయండి. సో బయట పాలకూర తీసుకుంటే లేతగా ఉన్నది, వాటి స్టెమ్ సన్నగా ఫ్లెక్సిబుల్గా ఉన్నది చూడండి. అండ్ ఎల్లో, బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి, అవాయిడ్ చేయండి. హోల్స్ అలా ఏం లేకుండా చూసుకోండి. కుక్ చేసే ముందే వాష్ చేయండి. నేను 5 to 6 పాలక్ని తీసుకున్నాను. 5 minutes వరకు అలా వాటర్లో వేసి పెడితే శాండ్ పార్టికల్స్ అలా ఏమైనా ఉంటే నాని కిందికి వచ్చేస్తుంది. 5 to 6 ఆకులే కాబట్టి సపరేట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎలా కుక్ చేయాలో చూడండి. అందుకు నేను కందిపప్పు, రైస్, పొటాటో, బాదం తీసుకున్నాను. కందిపప్పు బదులు మీరు పెసరపప్పు, మైసూర్ పప్పు తీసుకోవచ్చు. రైస్ బ్రౌన్ రైస్ అయినా లేదా పొటాటో, క్యారెట్, బీన్స్ అలా తీసుకోవచ్చు. బాదం, జీడిపప్పు తీసుకోవచ్చు. రైస్ ముందే వాష్ చేసి నానబెట్టాను అండ్ 2 spoons రైస్ బౌల్లోకి యాడ్ చేశాను. నెక్స్ట్ కందిపప్పు 1 spoon వేసాను. అంటే 2 spoons రైస్లోకి 1 spoon కందిపప్పు. 4 to 5 పొట్టు పీల్ ఆఫ్ చేసిన పొటాటో అండ్ 2 బాదం వేసుకొని అలా కలుపుకున్నాను. పాలకూర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి అందులోకి 1 spoon నెయ్యి వేసి కుక్ చేస్తున్నాను. ఆయిల్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యితో కుక్ లేదా ఫీడ్ చేయడం పిల్లలకి మంచిది. డైజెషన్ అవ్వనికి జీలకర్ర, కోల్డ్ కఫ్ రాకుండా ఉండడానికి ఓమా, వాము వేసి నెయ్యిలో ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్. అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి ఫ్రై చేశాను. సో పాలకూర అలా దగ్గరకు అయ్యాక ముందుగా కలుపుకున్న ఆలు దాల్ రైస్ వేసి 1 minute తర్వాత మునిగే వరకు వాటర్ పోసి కొద్దిగా చిటికెడు పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ కూడా వేసి 8 to 10 whistles వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేశాను. బాయిల్ అయ్యాక పప్పు గుత్తితో అయినా, మ్యాషర్తో అయినా లేదా చల్లారినాక ఈజీగా మిక్సీ పట్టేసేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదొక మంచి సాటిస్ఫైయింగ్ మీల్ అండ్ మీ బేబీస్ ఏ కంప్లైంట్ లేకుండా ఇష్టంగా తింటారు. 7 to 8 months నుండి బేబీస్కి స్టార్ట్ చేయొచ్చు. కొంచెం వాటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ దొరుకుతున్నాయి అండ్ పర్ఫెక్ట్గా న్యూట్రియంట్స్ అన్నీ బాడీలో బ్యాలెన్స్ చేసే మంచి రెసిపీ. లంచ్లో అయినా డిన్నర్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీ బేబీ తినే క్వాంటిటీ బట్టి ఫీడ్ చేయండి.